హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేరీ చేతి వంట. అందరు బాగున్నారా? ఈరోజు చికెన్ ఫ్రై అండి, రెస్టారెంట్ స్టైల్లో చేసేద్దామా? మీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఏదైనా మంచి వెకేషన్లో ఉన్నా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, అయితే చికెన్ మసాలా, ధనియాల పొడి, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఒక గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఎంతసేపు మ్యాగ్నేట్ చేసింది పెట్టుకుంటే అంత బాగుంటుందండి. ఎందుకంటే ఉప్పు, కారం, మసాలా పట్టి ఆ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇది చేసి పెట్టండి, వాళ్ళు ఫిదా అయిపోతారండి. ఎందుకంటే చికెన్ ఫ్రై కదండి, చాలా బాగుంటుందండి. అయితే ఆ మసాలా కొంచెం ఆడించుకుందామండి. అల్లం వెల్లుల్లి అండి, జీలకర్ర అండి, హోల్ గరం మసాలా అండి వేసుకున్న తర్వాత అది మిక్సీ ఆడించుకున్న తర్వాత పక్కన పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టిన తర్వాత 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఈ మసాలా వేసుకొని దోరగా వేయించుకుందామండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందామండి. ఇందులో టమాటాలు ఏమీ వేయట్లేదండి, ఎందుకంటే చికెన్ ఫ్రై కదా, చాలా బాగుంటుంది కదండి. చికెన్ ఫ్రై చేసేటప్పుడు టమాటాలు వేస్తే బాగోదండి. అయితే 1 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఈ చికెన్ని కూడా వేసుకొని సిమ్ములోనండి, సిమ్ములో హైలో పెట్టకండి, సిమ్ములో పెట్టేసి ఈ చికెన్లో వాటర్ బయటకు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. దాంతోపాటు ఇందాక ఉప్పు, కారం, మసాలా పట్టపోయినా మళ్ళీ కొంచెం ఉప్పు, కారం వేసుకుందామండి. తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుందామండి. చాలా కొంచెం నీళ్ళండి. చూడండి, నీళ్ళు ఇలా బయటకు వచ్చాయి కదా, ఇది ఎగిరిపోయే అంతవరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. తర్వాత గుప్పెడు కొత్తిమీరని, కరివేపాకుని, ఇంకా పచ్చిమిర్చిని ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఆ చికెన్ ఫ్రైకి. అది తింటుంటే చాలా బాగుంటుందండి. పక్కన రసం కానీ సాంబార్ కానీ పెట్టుకొని ఈ చికెన్ ఫ్రై తింటుంటే చాలా బాగుంటుందండి. లేకపోతే ప్లెయిన్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మూత పెట్టి మళ్ళీ మగ్గించుకున్న తర్వాత ఫ్రై రెడీ అయిపోతుందండి. చూడండి, దగ్గరగా బాగా రెడీ అయిపోయింది కదా. అయితే సర్వ్ చేసుకోవడమేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ప్లీజ్ అండి.